ఈ రోజు మా కువైట్ ఇంట్లో అయితే పార్టీ అయితే జరిగింది. కువైట్ లో ఏ ఇంట్లో పార్టీ జరిగినా సరే ఇలా డేక్షలలో మొత్తం అన్నం అయితే తెప్పిస్తారు. పొట్టేలు ఉడికి చెట్టే అన్నంలో పెట్టేస్తారు. ఆ పొట్టేలు మొత్తాన్ని అయితే కువైట్ వాళ్ళు చీల్చుకొని అయితే తింటారు. కువైట్ వాళ్ళందరూ ఈ అన్నం చుట్టుకారం కూర్చునేసి మొత్తం తినేసిన తర్వాత మొత్తం ఎంగిలి అన్నం అయితే డ్రైవర్లకు పిలిచి వాళ్ళకైతే ఆ అన్నం తినమని చెప్తారు. కువైట్ లో డ్రైవర్లకి ఇంకేం గతి లేక ఆ అన్నమే తినాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు తిన్న అన్నం మనం తినాలి, ఎంగిలి అన్నం అంటే చాలా బాధగా ఉంటుంది. కానీ ఇంకేం చేయలేము, మనం ఆ అన్నమే తినాల్సి వస్తుంది. చాలా ఆకలిగా ఉంటుంది. అది కాక ఆ మిగిలిపోయిన ఎంగిలిని నన్ను ఎవరికి పెట్టలేక మనసు ఒప్పక ఇంకా చెత్త డబ్బాలు మొత్తం పడేస్తున్నాము. కువైట్లో మొత్తానికి ఇలా మొత్తం మిగిలిపోయిన అన్నాన్ని అయితే చెత్త డబ్బాలు పడేస్తారు. ఎందుకంటే మొత్తం వాళ్ళు చేసిన ఎంగిలి అన్నాన్ని ఇంకెవరు తినలేము. అదే కాక అందుకని చెప్పేసి మొత్తం చెత్త డబ్బాలు అయితే పడేసాము. కువైట్లో మన ఇండియా వాళ్ళు పెట్టి అన్నం తినలేక చాలా మంది అయితే కడుపు మార్చుకుని అలాగే ఉంటారు. చాలా మంది మన ఇండియా వాళ్ళు అక్కడ ఎందుకు బతకడం, అంత కష్టాలు పడి ఇండియాకి వచ్చేది కదా అంటారు. కువైట్కి చాలా మంది వరకు ఎందుకు వస్తారంటే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, మేమంటే చదువుకోలేదు, వాళ్ళన్నా చదువుకోవాలి, బాగుపడాలి అని చెప్పి వస్తారు. మరిన్ని కువైట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.